హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. సర్ ప్రక్రియలో ఓటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటి నెంబర్ ఒక్కటే ఉన్నా పోలింగ్ బూతులు వేరుగా కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు ఓటర్లకు బిఎల్ఓలు వేరువేరుగా ఉండటం అయోమయానికి దారితీస్తోంది. దీనికి తోడు తమ పరిధి కాదంటూ బిఎల్ఓలు తప్పించుకుంటున్నారు. ఇక మరికొన్ని చోట్ల బిఎల్ఓలు ఇంటిక రాక ఎన్యూమరేషన్ ఫామ్స్ లేకపోవడంతోనూ ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సంఘం అడిగిన పత్రాలు లేక ఓటర్లు చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా 2002లో ఓటు హక్కు లేని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా తెలంగాణలో 90% ఎస్ఐఆర్ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటిస్తున్నారు. దీంతో ఓటర్లలో ఆందోళన మొదలైంది. రైట్, ఎన్యూమరేషన్ ప్రక్రియలో కొన్ని లోపాలున్నాయంటూ అటు ఓటర్లు లబోదిబోం అంటున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం 90% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించడం ఇప్పుడు ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సునీల్, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్ ప్రక్రియతో ఓటర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇక నగరాల్లో అయితే ఒకే ఇంటి నంబర్ తో ఓట్లు ఉన్నప్పటికీ పోలింగ్ బూతులు వేరుగా ఉండడం, ఆ పోలింగ్ బూతులు వేరుగా ఉంటే బిఎల్ఓలు ఆ ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఇవ్వడానికి మాత్రము ఆ ఇంటికి రావడం లేదు. ఒకే బిఎల్ఓ వస్తున్నారు, మిగతా ఇద్దరు బిఎల్ఓలు రాకపోవడంతో ఆ ఏరియా పరిధి నాదాయం కాదంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఎమ్యూనరేషన్ ఫామ్స్ కోసము ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకే కుటుంబంలో ఓటర్లకు కూడా వేరువేరుగా బిఎల్ఓలు పరిధిలో రావడం ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఆ ఇంటికి బిఎల్ఓలు రాకపోవడంతో చాలా చోట్ల ఓటర్లు హైదరాబాద్ నగరంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 90% ఎమ్యూనరేషన్ల ఫామ్స్ పంపిణీ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంబంధించిన రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం చాలా చోట్ల ఇంకా ఫామ్స్ అందలేదు. హైదరాబాద్ లో 71% పూర్తయింది అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ అసలు వాస్తవంగా మాత్రం 100% పూర్తి కాలేదని, ఇంకా చాలా చోట్ల ఎమ్యూనరేషన్ ఫామ్సే రాలేదని చెప్పేసి కూడా హైదరాబాద్ నగర ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఓటర్లు తమకు ఓటర్ అంటే 2002కు ముందు ఎలాంటి డాక్యుమెంట్లు లేక మేము మా కుటుంబం అంతా 2009లోనే ఓటర్లుగా నమోదయ్యాము, మాకు సంబంధిత కాగితాలు వాళ్ళు చెప్పిన ఏవి కూడా మా దగ్గర లేవు, అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఎమ్యూనరేషన్ ఫామ్స్ లేవంటూ బిఎల్ఓలు చెప్తున్నారు. మీకు ఇక్కడ ఓటు ఆ ఏరియా చూస్తే బిఎల్ఓలు చెప్తున్న పరిస్థితి, బిఎల్ఓలో కూడా పూర్తిగా అవగాహన లేకపోవడంతో చాలా మంది ఓటర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఎమ్యూనరేషన్ ఫామ్స్ పంపిణీలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్లకు ఓటర్ కార్డులు ఉన్నప్పటికీ మీకు ఇక్కడ ఫామ్ లేదు, మీరు వేరే చోట వెళ్ళి తెచ్చుకోండి కూడా వాళ్ళు బిఎల్ఓలు సూచిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా బిఎల్ఓలు మాత్రం ఇంటి దగ్గరకు వచ్చి ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా ఓటర్లకు ఎమ్యూనరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ ఆ పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన రాష్ట్ర అధికారులు ఎలాంటి డైరెక్షన్ చేస్తారో చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఉంది. తిరుపతిచారి, అయితే ఇందులో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫామ్లు అందక చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు, యాజ్ యూ సెడ్ ఎర్లియర్. కాకపోతే ఈ విషయం ఇప్పుడు ఎస్సీఈసీ దగ్గర దాకా వెళ్ళిందా, లేదా అట్లీస్ట్ సిఈసీ ప్రకటించిన 90% ప్రకటనలో వాస్తవం ఎంత అనేది సిఈసీ మరొకసారి అంటే రీవెరిఫికేషన్ చేసుకునే అవకాశం కనబడుతుందా ఓటర్ల ఆందోళనలతో? అయితే యాక్చువల్ గా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన రాష్ట్ర అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు 3,06,21,142 మందికి ఎమ్యూనరేషన్ ఫామ్స్ పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ ఇది వాస్తవం కాదు అంటూ ప్రజలు చెప్తున్నారు. అయితే 90% పూర్తయిందని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు చెప్తుంటే అంతవరకు పూర్తి కాలేదు. ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫామ్స్ పంపిణీలో కానీ ఫామ్స్ ఇవ్వడం. ఇటు బిఎల్ఓలకు కూడా అవగాహన లేకపోవడం వల్ల
చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం 12 ధ్రువపత్రాలను చూస్తే మీ ఓటు ఖచ్చితంగా నిర్ధారిస్తామని చెప్తున్నప్పటికీ ఆ 12 ధ్రువపత్రాల్లో చాలా మందికి తమ దగ్గర ధ్రువపత్రాలు లేవు అని మేము కొత్తగా 2009 తర్వాత 2002 తర్వాతనే ఓటర్లుగా నమోదయ్యాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో వాళ్ళకు ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో చాలా మంది తమ ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న డిఎల్ఓల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రయోజనం లేకపోతుంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన విషయాల్లో కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు చెప్తున్న పరిస్థితులు. ఓకే తిరుపతిచారి, థ్యాంక్ యూ.